హలో 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 ఛాంపియన్స్, ఎలా ఉన్నారు? ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మిట్స్ కాలేజ్ పెద్దలందరికీ, ఎమ్మెల్యే గారికి, టు గివ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సో బేసిక్గా వాళ్ళు కొంచెం మాట్లాడదాం అనుకున్నా, మాట్లాడినా వద్దా? ఇప్పుడిప్పుడే కొంచెం ఓపెన్ అయ్యి మాట్లాడటం మొదలుపెట్టా. మరి మాట్లాడదాం అంటే స్టార్ట్ చేస్తా. మీకు నిజం చెప్తా, లైఫ్ అనేది సినిమాలకు కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు. స్ట్రగుల్స్ మాత్రం ఫుల్ వాల్యూమ్లో ఉంటానే ఉంటాయి. లైఫ్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి కన్ఫ్యూజన్ స్టేజ్, ఒకటి క్రయింగ్ స్టేజ్, ఇంకోటి లోన్లీ స్టేజ్. ఇవన్నీ తప్పకుండా ఎట్ సమ్ పాయింట్ అందరం దాటుకు రావాల్సిందే. ఎందుకంటే నేను ఇవన్నీ దాటుకుని వచ్చా ఇక్కడికి. నా లైఫ్ గురించి చెప్పాలంటే, నేను చిన్నప్పుడు చాలా యావరేజ్ స్టూడెంట్. యాక్చువల్లీ యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్ స్టూడెంట్. చిన్నప్పుడు అందరు నన్ను నువ్వు పనికిరావు, వేస్ట్ ఫెలో అంటూ ఉండేవారు. సరే ఓకే అన్నా. దాని తర్వాత అట్ ద ఏజ్ ఆఫ్ 17 నేను హీరో అవుదామని, ఒక యాక్టర్ అవుదాం అనుకున్నా. అప్పుడు సేమ్, నీకు అంత సీన్ లేదు, నువ్వు హీరో ఏంట్రా, ఇండస్ట్రీలో నా నెల తొక్కట్లేవు, ఇలా చాలా మాట్లాడేవారు. కానీ ఈరోజు చెప్తున్నా, ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండి మీ ముందు మాట్లాడగలుగుతున్నా. 23 ఏళ్ళ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా, 36వ సినిమా బైకర్. ఇది గర్వంతోనో పొగరుతో చెప్పట్లా, ఐఎమ్ టెలింగ్ దిస్ టు ఇన్స్పైర్ యూ. ఎందుకంటే మనం ఆర్డినరీగా ఉంటే అందరికీ ప్రాబ్లం లేదు. అదే మీరు ఏదైనా డిఫరెంట్గా చేద్దాం, ఏదైనా సాధిద్దాం అంటే అందరూ మిమ్మల్ని నిరాశపరిచేవాళ్ళే. అప్పుడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది మీకు. ఎందుకంటే అందరూ ఎందుకంటే మీరు కనే కన్నా ఎంత పెద్దగా ఉంటుందంటే మిమ్మల్ని కూడా అదే చెప్తారు, చేయలేరు, నువ్వు చేయలేవు, నీకేం స్థాయి ఉంది, ఇలా మాట్లాడతారు. వాళ్ళ మాటలు వింటారా మీరు? వినే ఛాన్సే లేదు. ఎందుకంటే యూ హ్యావ్ యువర్ ఓన్ డ్రీమ్స్. డ్రీమ్ బిగ్, యూ కెన్ ఆల్సో అచీవ్. సో ఎవరిని చెప్పనివ్వకండి మీరు ఇది చేయగలవు, చేయలేరని. మీరు తలుచుకుంటే యూ కెన్ అచీవ్ ఇట్. అండ్ మీరు వాళ్ళు మాట్లాడటం మొదలు పెడితే ఫస్ట్ పోయేది మీ కాన్ఫిడెన్స్తో పాటు, కాన్ఫిడెన్సే కాకుండా మీ టైం, మీ మనీ, మీ రెస్పెక్ట్ అన్నీ మీరు కోల్పోతారు. సో డోంట్ లెట్ ఎనీబడి డూ దట్ టు యూ. డ్రీమ్ బిగ్ అండ్ అచీవ్ ఇట్. నేనే చేయగలిగినప్పుడు మీరందరూ ఎందుకు సాధించలేరు? యూ క్యాన్. యు ఆర్ ద ప్రెజెంట్ అండ్ యు ఆర్ ద ఫ్యూచర్. సో డ్రీమ్ బిగ్ అండ్ తప్పకుండా డ్రీమ్ని మర్చిపోకండి. Because the only option that you can do is to rise, not against them, above them. మీరన్న వాళ్ళందరినీ మీ సక్సెస్తో వాళ్ళ నోర్లు ముంచండి. అండ్ లైఫ్లో ముగ్గురిని మాత్రం మర్చిపోకండి.
మిమ్మల్ని మీరు కష్టంలో ఉన్నప్పుడు నీ పక్కన నేనుంటా అని ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకండి. నిన్ను కష్టంలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళని మర్చిపోకండి. అండ్ నిన్ను కష్టంలో పెట్టినోడు వాణ్ణి మర్చిపోకండి. గుర్తు పెట్టుకోండి, పక్కా గుర్తు పెట్టుకోండి. అండ్ లైఫ్ని ఈ ప్రాసెస్లో సీరియస్గా తీసుకోకండి. లైఫ్లో ఎంజాయ్ చేయండి. ఎందుకంటే నేను సక్సెస్ కొట్టిన తర్వాత ఎంజాయ్ చేస్తా, ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. దట్ డజంట్ వర్క్. ఎంజాయ్ ద జర్నీ. ఈ జర్నీని ఎంజాయ్ చేయండి. అండ్ మీ స్టూడెంట్స్కి ఒక 3 క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటా, ఆన్సర్ ఇస్తారా? సో మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎప్పుడన్నా అరే పక్కింటోని చూసి నేర్చుకున్నావా అని అడిగారా? ఫోన్ చేసి ఎగ్జామ్ రిజల్ట్స్ రాగానే ఎగ్జామ్స్లో ఎంత వచ్చినాయి, పాస్ అయ్యావా, ఆడికంటే ఎక్కువ వచ్చిందని అడిగారా? సో పేరెంట్స్ అందరికీ ఒక రిక్వెస్ట్, దయచేసి ఇలా అడగండి. ఫస్ట్ క్వశ్చన్ అడగాల్సింది మీరు హ్యాపీగా ఉన్నారా అని అడగండి. అండ్ మీరు హ్యాపీగా ఉండి ఏ పని చేసినా హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పండి మా స్టూడెంట్స్కి, అదే వీళ్ళ స్టూడెంట్స్కి. ప్రపంచాన్ని వెళ్తారు వీళ్ళందరూ. మేము ఉన్నాం మీ వెనకాల, ఏదన్నా చేయండి, హ్యాపీగా ఉండండి అని పేరెంట్స్గా మీరు పిల్లలకి చెప్తే ప్రపంచాన్ని సాధిస్తారు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి, చిలిపి పనులు చేయండి. అండ్ బైకర్ సినిమా April 3rd రిలీజ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ మీ ఫాదర్తో వెళ్ళి కూర్చొని చూడండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం. ఇట్స్ అ ఫిలిం అబౌట్ ఫాదర్ అండ్ సన్. అండ్ దిస్ ఫిలిం మళ్ళీ చెప్తున్నా, సంక్రాంతికి చెప్పి హిట్ కొట్టా, మళ్ళీ సమ్మర్కి వస్తున్నా, మళ్ళీ హిట్ కొడతా. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ టు మిట్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.